గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలను మన మధ్యలో ఉన్న జ్యోతి గారు వచ్చి చదివినిపిస్తారు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనములు. నీవు దేవుని సన్నిధిని అలాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకును. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును, ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. కొద్ది వాక్యం ఏమని రాయబడి ఉన్నది ఈ వాక్యము? నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయొద్దు, నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు ఎలా ఉండాలి? నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. మిచ్చిమీరిపోయి ఉండకూడదు, మితిమీరిపోయి ఉండకూడదు, హెచ్చుగా ఉండకూడదు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. క్రింది భాగం 3వ వచనంలో విస్తారమైన మాటల్లో పరిపాటు వల్ల స్వప్నం పడుతుంది, పెక్కు మాటలు మాట్లాడువాడు బుద్ధిహీనుడైపోతాడు. కాబట్టి నీవు కొద్దిగానే మాట్లాడాలి, తక్కువ మాటలు మాట్లాడాలి, మాటలను పొదుపుగా మాట్లాడాలి. చూడండి, నీరుని ఏ విధంగా, డబ్బుని ఏ విధంగా పొదుపుగా వాడుతున్నారో అలాగే నీవు మాట్లాడే మాటలు కొద్దిగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడితే ఏమైపోతాను రాయబడింది? బుద్ధిహీనుడు అయిపోతాడట, బుద్ధి లేనివాడు అయిపోతాడట. కాబట్టి ఈ రోజు మనము లేఖన భాగాల నుంచి ఈ మాటలు అనేటువంటి అంశము గురించి ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియుల, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, నీవు దేవుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడితే బుద్ధిహీనుడు అయిపోతావు అని ఉంది. దేని వల్ల బుద్ధిహీనుడు అయిపోతున్నాడు? మాటలు వలన. మరి ఈ మాటలు ఏ మాటలు? మనిషి మాట్లాడే మాటలు ఎన్ని రకాలు? ఆ మాటల వల్ల మనిషికి కలిగేటువంటి నష్టం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అనే విషయాల్ని మనము తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చూడండి, మాటలు 2 రకాలు. ఒకటి మంచి మాట, రెండవది చెడు మాట. మంచి మాట, చెడు మాట. మాటల్లో 2 రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మనిషి నోటిలో నుంచి మంచి మాట వస్తున్నది, చెడు మాట వస్తున్నది. కానీ ఏది ఎక్కువ వస్తున్నది అనే విషయాలను కూడా మనము గమనించాలి. లేఖన భాగాల్లోనే ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నవి. వాటిని మనము కూలంకుషంగా పరిశీలన చేయాలి. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యములో రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, మంచి మాటకు చెడు మాటకు వ్యత్యాసము, మంచి మాటలు చెడు మాటలకు భేదము, ఈ మంచి మాటల వల్ల మనిషికి ఏమి జరుగుతున్నది, ఈ చెడు మాటల వల్ల మనిషికి ఏమి జరుగుతున్నది అది గమనించలేని మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ ప్రయోజనము లేదు. ప్రియులారా, కాబట్టి ఈ రోజు ఈ మాటలు అనేటువంటి అంశాన్ని మనము పరిశీలన చేద్దాం. మొదటిది మంచి మాట. ఈ మంచి మాటల గురించి మనము గమనించుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడుతున్నది మంచి మాట ఏది అని. మంచి మాట ఏది? అందుకైన మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఎవరి మాట వలన? దేవుని మాట వలన. కాబట్టి ఇప్పుడు మంచి మాట ఏది అనంటే దేవుని మాట మాత్రమే మంచిది. ఎందుకనంటే ఆ మాట మనిషిని బ్రతికిస్తాది, ఆ మాట మనిషిని బ్రతికింప చేస్తాది అని రాయబడి ఉన్నది. ప్రియులారా, గమనించండి. మరి ఈ మంచి మాటలు, దేవుని మాటలు ఏమై ఉన్నవి?
ఏమై ఉన్నవి? 4 మాటలు మనము గమనించుదాం. ఈ మంచి మాటల్లో 4 మాటల గురించి ఈ రోజు మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. గమనించండి, యోబు గ్రంథములో 6వ అధ్యాయములో 25వ వచనములో మరొక మాటను మనము గమనించగలుగుతాం. అది యథార్థమైన మాట. నీ ఇరుగు పొరుగు వారి పట్ల, నీ బంధువుల పట్ల, నీ స్నేహితుల పట్ల నీవు పలకవలసిన మాట యథార్థమైన మాటలు ఏం చేస్తాయట? ఎంతో బలాన్ని ఇస్తాయట. కాబట్టి మంచి మాటలలో మొదటి మాట, ఈ మనిషి నోటి నుంచి రావాల్సినది యథార్థమైన మాట. ఏ మాటది? యథార్థమైన మాట. ఆ మాట నీ నోటిలో నుంచి వస్తున్నదా? ఆ మాటను నీవు మాట్లాడగలుగుతూ ఉన్నావా? గమనించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మంచి మాటలలో మొదటి మాట యథార్థమైన మాటగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండవ మాటను మనము చూసినట్లయితే సామెతల గ్రంథంలో 6వ అధ్యాయములో 24వ వచనములో ఆ మాట మనకి అగ్గుపడుచు ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే అది ఇంపైన మాట. 6వ అధ్యాయములు 24వ వచనములో చెప్పబడిన మాట మంచి మాటల్లో రెండవ మాట ఇంపైన మాట. చదవండి. ఏం మాటలవి? ఇచ్చకపు మాటలు లోపడకుండును అవి వినకుంటే. ఏమిటవి? ఇచ్చకపు మాటలు మాట్లాడకుండా ఉంటే అవి నిన్ను ఏం చేస్తాయంట? కాపాడుతాయి. ఏ మాటలు? అవి ఇచ్చకపు మాటలు. అవి వినకుండా ఉంటే అవి నిన్ను కాపాడుతాయి అని రాయబడి ఉన్నది. అదే సామెతల గ్రంథం 16లో మనము చూచినట్లయితే 24వ వచనంలో ఇంపైన మాట అక్కడ కనిపిస్తూ ఉన్నది మనకి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఇది రెండవ మాట. మంచి మాటల్లో రెండవ మాట ఇంపైన మాట. అది ఎలాంటిదంటే తేనె పట్టు వంటిది. తేనె పట్టులో ఏముంటదండి? తేనె ఉంటది, తీయనే ఎలాగుంటది, రుచికి తీయగా ఉంటది. కాబట్టి నీ మాటలు, నీ నోటి నుంచి వచ్చే మాటలు ఇంపైన మాటలు, వినటానికి బాగుండే మాటలు మాట్లాడాలి. వినటానికి నీవు మాట్లాడే మాటలు వినటానికి ఆ ఎదుటివారు పక్కవారు చెవులు మూసుకునేలాగా ఉండకూడదు. ఏమిటోనమ్మా ఆమె నోరు తెరిస్తే కంపు మాటలు మాట్లాడుతుంది అంటారు. ఆయన నోరు విప్పితే కంపు మాటలేనండి ఆయన నోట్లోంచి వచ్చే అంటుంటారు. కాబట్టి ఆ మాటలు మంచివి కాదు. కాబట్టి రెండవ మాట ఇంపైన మాటలు కావాలి మనిషికి. సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో 11వ వచనంలో చూసినప్పుడు మరొక మాట మనకి కనిపిస్తూ ఉన్నది. అది సమయోచితముగా పలకబడిన మాట. ఏ మాట అది? సమయోచితంగా మాట్లాడాలి. చూడండి, ఒక ఇంటిలో ఏదైనా వేదన కలిగి, ఆ ఇంటిలో బాధ కలిగి, వారి ఇంటిలో ఏదైనా చెడు కార్యము జరిగి వారు దుఃఖిస్తున్నప్పుడు, వారు వేదన చెందుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి మంచి పల్లికి జరిగిందమ్మా అని అంటే అది స్వీకరించడానికి సిద్ధంగా ఉండే మాట. అది ఆక్షేపణకరమైన మాట. అక్కడ ఏమి మాట్లాడాలి? అక్కడ ఆదరణతో కూడిన మాటలు మాట్లాడాలి. అమ్మా ఎలా జరిగిందమ్మా? ఎందుకు ఇలాగ జరిగిందమ్మా? అయ్యో ఏమిటమ్మా? భయపడకమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, తోడుగా ఉన్నాడమ్మా అని సమయోచితమైన మాటలు మాట్లాడాలి. ఏమ్మా భలే జరిగింది మీ ఇంట్లో, ఏమయ్యా మీ ఆవిడికి భలే జరిగింది, ఏమమ్మా మీ ఆయనకి భలే జరిగింది అని మాట్లాడవచ్చునా? సమయోచితమైన మాటలు మాట్లాడాలి. అది మనిషికి మంచిది. 4వ మాటను కూడా మనం గమనించుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడుతున్నది ఆ మాట మృదువైన మాట. మృదువైన మాటలు కోపమును ఏం చేస్తాయంటే మృదువైన మాటలు కోపమును చల్లార్చును. ఓ ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు,
ఓ వ్యక్తుల మధ్య దెబ్బలాటలు జరుగుతూ ఉన్నప్పుడు, ఓ సమూహం మధ్య అల్లర్లు లేగినప్పుడు వారిని సద్దుపరచటానికి మృదువైన మాటలు మాట్లాడాలి కానీ నిన్ను అలాగన్నారా, నిన్ను ఎలాగన్నారా, నువ్వెందుకు కొట్టుకున్నావు, ఒక్కళ్ళు ఎందుకు కొట్టావు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. మృదువైన మాటలు మాట్లాడాలి. ఇవి మంచి మాటలు. ఎన్ని మాటలు? 4 మాటలు మీ దృష్టికి తీసుకొచ్చాం. 1 యథార్థమైన మాట, ఇంపైన మాట, సమయోచితమైన మాట. 4 మృదువైన మాట. ఇవి దేవుని దృష్టిలో మంచి మాటలు. మరి చెడ్డ మాటలు, 2వ రకంలో చెడ్డ మాటలు కూడా ఉన్నవి. చూడండి, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనము చదివినట్లయితే, అనేక మంది నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనందరిని గూర్చి, ఒకరిని గూర్చి ఒకరు వాడు మిమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుతూ ఉంటారు. చూడండి, మన కోపం వచ్చినప్పుడు ఏమిట్రా వదులుతున్నావు అంటే ఏమిటి? ఎక్కువగా మాట్లాడిస్తున్నాడు కాబట్టి ఏంట్రా వాగుతున్నావు, ఏంట్రా వదులుతున్నావు అని కోపపచ్చినప్పుడు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటి ఆ పరుషమైన మాట ఏమిటంటది? చెడ్డ మాటలు. ఏమిటవి? చెడ్డ మాటలు. ఈ చెడ్డ మాటల్లో మరి 6 రకాలు కనిపిస్తూ ఉన్నవి. మంచివి ఎన్ని కనిపిస్తున్నాయి? 4 కనిపిస్తున్నాయి. కానీ చెడ్డవన్నీ కనిపిస్తున్నాయి, 6 కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా మనం పరిశీలన చేద్దాం. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుదాం. అదేమిటంటే గర్వపు మాట. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏం మాటలండి? బహు గర్వపు మాటలు పలుకుచూ ఉన్నారు. గర్వం. నడమంత్రపు సిరి నెత్తికెక్కగానే ఈ మనిషికి ఏం పెరుగుతుందంట? గర్వము పెరిగిపోయి ఆ గర్వముతో మాట్లాడుతున్నారంట. వాడెంత, వీడెంత, ఆమెంత, ఈమెంత, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, ఇట్లా గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చెడ్డ మాట. ఇది చెడు మాట. గర్వముతో మాట్లాడటం చెడు. ఇది చెడు మాట. 1. రెండవది, యోబు గ్రంథములో 16వ అధ్యాయములో 3వ వచనములో 2వ చెడు మాట మనకు కనిపిస్తూ ఉన్నది. అదేమిటంటే, ఆయన స్నేహితుడైనటువంటి యోబు గారి స్నేహితుడు ఎలీఫజు గారు మాట్లాడినప్పుడు ఈ యోబు గారు అంటున్నాడు ఏమన్నా తెలుసా? గాలి మాటలు. ఈ గాలి మాటలు చూసారా? ఏ మాటలు అవి? గాలి మాటలు. గాలి మాటలు అమ్మా విన్నావా నువ్వు? నిన్ను ఆమె అలాగన్నదంట. ఈ వినలేదు కానీ ఆమె అలాగన్నదంట. నీకు తెలుసా? అయ్యా, నీ గురించి ఆమె ఇలాగందంట, అతను ఇలాగన్నాడంట అని ఏమి చేస్తున్నారు? అన్నదమ్ముల మధ్య, అక్కజీళ్ళ మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇళ్ల మధ్య, ఊర్ల మధ్య ఈ గాలి మాటలు పోగేసి చెప్పి వారి మధ్య గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. వారి మధ్య ఘర్షణలు రేపుతూ ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి, పరిశీలించండి. 2వ మాట, చెడు మాటల్లో 2వ మాట ఏం మాట? అది గాలి మాట. 3వ మాటను కూడా మనము పరిశీలన చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని గమనించుదాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూడండి. అక్కడ ఇచ్చకపు మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇచ్చకపు మాటల వలన ఏం మాటలవి? ఇచ్చకపు మాటలు. ధనాపేక్షను కప్పిపెట్టినట్లు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఏం మాటలు అంటేవి? ఇచ్చకపు మాటలు. అంటే ఏమిటి? ఇచ్చకపు మాటలు అంటే ఏంటి? కళ్ళబొల్లి మాటలు. అక్కడిక్కడ చెప్పటం, ఇక్కడదక్కడ చెప్పటం, వారికి వీరికి మధ్య ముడులేటు. ఇవి ఇచ్చకపు మాటలు. పేతురు గారు రాసిన 2వ పత్రికలో నుంచి 2వ అధ్యాయంలో 10వ వచనంలో మరొక మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, చూడండి, మరొక మాటను గమనించుదాం.
పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 18వ వచనంలో చూద్దాం. అది డంబపు మాట. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచూ ఉన్నారంట. డంబం నాకేంటి, నాకెంత ఉందో తెలుసా, నా వెనకాల ఎవరున్నారో తెలుసా? డంబికం, గొప్పలు చెప్పుకోవటం, చివరికి ఏమీ ఉండవు, చివరికి ఏమీ ప్రయోజనం లేని మాటలు, వ్యర్థమైన మాటలు. అవి ఏ మాటలు? డాంబికమైన మాటలు. ఇవి ఈ మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మనుషులు ఈ మాటల చేత మనుషులను బోధ పట్టిస్తూ ఉన్నారు. నీకెందుకు నేను అది చేస్తా, నీకెందుకు నేను ఇది చేస్తా, నా వెనకాల మరి నాయకులు ఉన్నారు, నా వెనకాల అధికారులు ఉన్నారు, నా వెనకాల బలం ఉంది, నా వెనకాల ధనం ఉన్నది. ఇలాంటి డాంబికమైన మాటలు పలుకుతూ ఉన్నారట. అవి వ్యర్థమైనవి అని, చెడు మాటల్లో అవి చేర్చబడినవి. ప్రియులారా, ఆలోచించండి. మరొక మాట మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో 6వ వచనంలో మాటని మనము పరిశీలన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఆ మాటలు ఏమిటంటే ఉండేగాని మాటలు. రుచిగా భోజ్యములు. అవి ఎలాగుంటాయంట? తినటానికి చాలా బాగుంటాయంట. చూడండి, పలావులు, ఈ మధ్య పలావులు ఎక్కువ ఉంటున్నారు కదా, అందులో రుచి కోసం రకరకాల మరి మసాలా దినుసులు వేసి రీసెంట్ గా కెమికల్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆ సువాసనకు, ఆ టేస్ట్ కోసం వాటిని ఇస్తున్నారు. అవి తినడానికి ఎలాగ ఉన్నాయి? చాలా రుచికరంగా ఉన్నాయి. తిన్నా కొద్ది తినాలనిపిస్తున్నది. కానీ తిన్న తర్వాత ఏమవుతుంది తెలుసా? అనారోగ్యాలు పాలైపోతుంది. అలాగే కొండిగాని మాటలు కూడా ఎలా ఉంటాయంట? వినటానికి చాలా ఇంపుగా ఉంటాయి. భలే చెప్తున్నారండి, తప్ప ఏం చెప్తున్నారు? ఇంకేమన్నా చెప్పండి నా గురించి, ఇంకేమన్నా మా తోడుకోవడం నా గురించి చెప్పమ్మా, ఇంకేమన్నా మా అత్తగారిని లేనప్పుడు నా గురించి. ఇలా కొండాలు పెట్టే మాటలు ఉన్నవి. ఈ కొండాలు చెప్పే మాటలు వినడానికి చాలా బాగుంటున్నాయి. కానీ ఏమవుతుంది? చివరికి సంసారాలు కూలిపోతున్నాయి, బంధాలు చెడిపోతూ ఉన్నాయి. ఇలాంటి మాటలు చెడ్డ మాటలు ఇవి. ఏ మాటలు ఇవి? చెడ్డ మాటలు. చూడండి ప్రియులరా, మంచి మాటలకు చెడ్డ మాటలకు వ్యత్యాసం మీ దృష్టికి తీసుకొచ్చాం. మరి ఈ మాటలు మాట్లాడటం తగునా? ఈ మాటలు మాట్లాడవచ్చునా? ఈ మాటల వల్ల మనిషికి ఏమైనా ప్రయోజనం ఉందా? మంచి మాటలు అయితే, దేవుని మాటలు అయితే నిన్ను బ్రతికిస్తాయి. మరి నీ చెడు మాటలు నీవు మాట్లాడటం వల్ల, ఈ చెడు మాటలు మాట్లాడటానికి నీవు ఉత్సాహం చెప్పడం వల్ల, ఈ చెడు మాటలను వినడానికి ఎక్కువ ఆసక్తి కనబరచడం వల్ల నీకేమవుతున్నదో వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏమిటో తెలుసా? నీవు మాట్లాడే మాటల వల్ల, నీవు పలికే మాటల వల్ల నీకేం జరుగుతుందో చూడు. విస్తారమైన మాటలలో దోషం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? నువ్వు ఎక్కువగా మాట్లాడటం మొదలు పెట్టావు అనుకో, అందులో ఏమొస్తాయి? దోషాలు దొరుకుతాయి, తప్పులు వస్తాయి. ప్రియులారా, ఈ విస్తారమైనటువంటి మాటల వలన, దోషము దొరుకుట వలన మనిషి అపవిత్రమైపోతున్నాడని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియుల, ఈ యేసు కృపావార్త వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. ఎవరైతే తన నోటిలో నుంచి చెడు మాటలు మాట్లాడుతూ ఉన్నారో, ఆ చెడు మాటల వలన నీవు అపవిత్రమైపోతూ ఉన్నావు, నీవు అపవిత్రమైపోతూ ఉన్నావు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ మాట స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, గమనించండి, చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది అంటే, నోట నుండి వచ్చినది, నోట పడినది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోటలో నుండి బయటకు వచ్చేది ఈ మనుష్యుని అపవిత్రపరుస్తుంది, పాపాత్ముని చేసేస్తుంది, పాపాత్మరాలుగా మార్చేస్తుంది. ఏమిటది? నోటిలో నుంచి వచ్చేది. ఏమవుతుంది? నోటిలో నుంచి మాటలు. ఏ మాటలు అవి? చెడ్డ మాటలు. ఏమిటా చెడ్డ మాటలు? గర్వపు మాటలు, గాలి మాటలు. మూడవది మోసపూరితమైన మాటలు. నాలుగవది ఇచ్చకపు మాటలు. ఐదవది డంబపు మాటలు. ఆరవది కొండగాని మాటలు. ఈ మాటలు
అక్కడ మంచి మాటలు 4 కనిపిస్తున్నాయి, ఈ చెడ్డ మాటలు 6 కనిపిస్తున్నాయి. చెడుకే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. చెడు పనులు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చెడు మాటలు ఇలా పలుకుట వలన, ఈ చెడు మాటలు ఇటు రీతిగా నీవు మాట్లాడుట వలన నీవేమవుతున్నావంట? అపవిత్రులు అయిపోతూ ఉన్నావు, పాపాత్మరాలు అయిపోతూ ఉన్నావు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ప్రియ తల్లులారా, ప్రియ యవనస్తులారా, యేసు కృప వాక్కుంటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోండి. మీ నోటిలో నుంచి ఏ మాటలు వస్తున్నాయి? మంచి మాటలా, చెడు మాటలా? ఏ మాటలు వస్తున్నాయి గమనించుకోవాలి. ఇలాంటి మాటల వలన మనిషి ఏమైపోతున్నాడో గమనించాలి. దేవుని వాక్యంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో 12-13 వచనాలు చదివినట్లయితే, ఇలాంటి మాటల వలన, ఏవి? చెడు మాటల వలన, నీవు మాట్లాడే చెడు మాటల వలన నువ్వేమైపోతావో వాక్యంలో హెచ్చరిక చేస్తూ ఉన్నది. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వారిని ఎవరు మింగేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి. ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? చెడు మాటలు మాట్లాడుతాడు, బుద్ధి లేక. డంబపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇచ్చకపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, గాలి మాటలు పోగేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మాట్లాడే బుద్ధిహీనుని నోరు ఎవరిని మింగుతుంది అంటే వారినే మింగేస్తుంది. వీళ్ళరా గమనించుకోవాలి. అంతేకాదు కానీ కంటిన్యూషన్ చదవండి 13వ వచనం. అయితే బుద్ధిహీనుని నోరు వారినే మింగివేను, వాని నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత, వాని యొక్క పలుకుల ముగింపు వేరుతనము. ఇప్పుడు ఏమైపోతాడు? వీడు వెర్రోడైపోతూ ఉన్నాడు, బుద్ధిహీనుడైపోతూ ఉన్నాడు మాట్లాడే మాటల వలన. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. ఇటు రీతిగా మాట్లాడేవాడు, ఇటు రీతిగా ఈ చెడు మాటలు మాట్లాడేవాడు, ఇక మరి గర్వపు మాటలు మాట్లాడేవాడు, ఇచ్చకపు మాటలు మాట్లాడేవాడు, ఈ డాంబికపు మాటలు మాట్లాడేవాడు, కలహాలు పెడుతూ మాట్లాడేవాడు ఏమవుతాడని రాయబడిందంటే సామెతల గ్రంథం 29-20 వచనంలో ఏమని రాయబడిందంటే, వీడంతా మూర్ఖుడే ఏమట. ఇలా మాట్లాడేవాని కంటే కూడా మూర్ఖుడు చాలా లేము. ఆతురత పడి మాట్లాడే వాని కంటే కూడా మూర్ఖుడు మంచోడు. ఎందుకు? ఇది కంగారు పడి, తొందరపడి, ప్రతి వాళ్ళని దూషిస్తూ, ప్రతి వాళ్ళని ద్వేషిస్తూ, ఇక ఇష్టం వచ్చిన రీతిగా నాకు బలం ఉన్నదని, నాకు డబ్బున్నదని, నాకు ధనమున్నదని, నాకు ఆస్తున్నదని, నాకు అంతస్తున్నదని విచ్చలవిడిగా మాట్లాడేటువంటి ఈ యొక్క మూర్ఖుడు కంటే కూడా ఈ చెడ్డ మాటలు మాట్లాడేవాడు వేస్ట్ క్యాండిడేట్ అని రాయబడిన వాక్యం. ప్రియులారా ఆలోచించండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా గమనించండి. మరి ఇంటి మాటలు మాట్లాడేవాడి స్థితి ఏమవుతుంది? వాడిని వాడే నాశనం చేసుకుంటాడు. అంతేకాదు ప్రియులారా, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు విమర్శ దినమందు లెక్క చెప్పాలని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36-37 వచనాల్లో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్నది. నీవు మాట్లాడే మాటల వలన, నీవు పలికే మాటల వలన నీవు లెక్క చెప్పాలట దేవునికి. చూడండి, మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 36-37 వచనాల్లో ఆ మాటలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. అందుకనే నీవు చెడ్డ మాటలు మాట్లాడుకు, మంచి మాటలు మాట్లాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ మంచి మాటలు నువ్వు మాట్లాడగలిగితే యథార్థమైన మాటలు నీకు బలాన్ని ఇస్తాయి. ఈ మంచి మాటలు, నీవు ఇంపైన మాటలు, నీవు తేనె పట్టు లాంటి మాటలు నీవు మాట్లాడితే ఆ ఘర్షణలు పడిన వారందరూ కూడా కలిసిపోయి ఉంటారు. అత్తకోడల మధ్య నీవు ఇంపైన మాటలు నీవు మాట్లాడగలిగితే, సమయోచితమైన మాటలు నీవు మాట్లాడగలిగితే వారి సంసారం చక్కగా ఉంటారు. కానీ నువ్వేమి చేస్తున్నావు? నీ అత్తగారిని నిలగన్నది, నీ కోడల్ని నిలగన్నది, నువ్వు లేనప్పుడు ఈ విధంగా అన్నది అని వారి మధ్య ఘర్షణలు.
అత్త కోళ్ళ మధ్య గొడవ, ఆ గొడవలు భార్య భర్తల మీద ప్రభావం చూపటం, భర్త భార్యని కొట్టడం, భార్య పుట్టింటికి వెళ్ళిపోవటం, మీ అమ్మని చూస్తానికి నేను రానంటే నువ్వు రాపోతే మానేయి, నీకు విడాకులు ఇస్తానని కొడుకు అనటం, ఇంకో కొడుకైతే నాకు అమ్మక్కర్లే నువ్వే కాగాలని ముసలగతనంలో ఉన్న తల్లిని వదిలేసి అత్తోరింటికి వెళ్ళిపోవటం. ఇవన్నిటికి కారణం ఏమిటి? మాటలాడే మాటలు. అందుచేత ఎవరైతే ఈ వ్యక్తమైన మాటలు మాట్లాడతారో వారు దేవుని యొక్క విచారణ సమయంలో విమర్శ దినమున లెక్క చెప్పాలి. 13వ వచనం 37వ వచనం చదవండి. అందులో ఈ మాటలను బట్టి నీవు నీతివంతుడని తీర్పునందుడువు, అపరాధి అని నీవు తీర్పు పొందుతావు. నువ్వు నీతిమంతుడువా అపరాధి అనేది నీ మాటలను బట్టే తీర్పిస్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు మంచి మాటలు మాట్లాడావో చెడ్డ మాటలు మాట్లాడావో లిఖించబడుతూ ఉన్నది. నన్ను ఎవరు చూడటం లేదు కదా, నేను అన్న మాటలు ఎవరు వినటం లేదు కదా అనుకోకూడదు. ప్రతి మాట రాయబడి ఉంటూ ఉన్నది, ఆయన జీవపు గ్రంథంలో లెక్కించబడుతూ ఉన్నది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు మాట్లాడే మాట చెడ్డదా మంచిదా గమనించుకోలేవా? నువ్వు మనిషివు కదా, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, నీకు తెలివి ఇచ్చాడు కదా, నీకు ఆలోచన ఇచ్చాడు కదా, నీవు మాట్లాడే మాట అది మంచిదా చెడుదా అని నీవు ఎందుకు గ్రహించలేక బుద్ధిహీనుడిగా బతుకుతున్నావు? ఎవడు బుద్ధిహీనుడు అని అక్కడ రాయబడింది మనం చదివిన దాంట్లో. వ్యర్థమైన మాటలు పలికేవాడు బుద్ధిహీనుడు అని. అంటే నీవు బుద్ధిహీనుడుగా మిగిలిపోయావంటే నువ్వు మాట్లాడే మాటలు చెడు మాటలు అని అర్థం. కావున నీవు విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వానిగా ఉంటావు. అందుకని దేవుని వాక్యం మనందరితో సెలవిస్తున్నది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్పబడుతున్నది ఏమన్నా తెలుసా? నీవు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడమని. నీవు మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలట. నాకు నోరు ఉంది కదా, నేను నోరు ఇప్పితే ఇంకెవరు నాకు ఎదురు చెప్పరు కదా, నా నోటికి భయపడతారు కదా అని నువ్వు వ్యర్థమైన తలంపుతో ఉండకూడదు. ఎందుకో తెలుసా? నీ మాట రాయబడుతున్నది అక్కడ, నువ్వు మాట్లాడే మాట. వారు ఇక్కడ లేరు కదా, నేను వారి గురించి మాట్లాడతాను అంటే ఆ మాటలు కూడా రాయబడి ఉంటున్నాయి. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు మాట్లాడటానికి నిదాని. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడు గాను మాట్లాడటకు నిదానించి మాట్లాడాలి. ఈ మాట మాట్లాడితే మా అత్తగారు ఏమనుకుంటుందో, ఈ మాట మాట్లాడితే నా కోడలు అప్సెట్ అవుతేమో, ఫీల్ అవుతుందేమో, ఈ మాట మాట్లాడితే మా అన్నగారు బాధపడతారేమో, ఈ మాట మాట్లాడితే మా తమ్ముడు బాధపడతాడేమో, ఈ మాట మాట్లాడితే మా విశ్వాసులు బాధపడతారేమో, ఈ మాట మాట్లాడితే మా దైవజనుడు బాధపడతారేమో అనేటువంటి స్పృహ ఉండాలి. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి. అందుకని మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడాలంట? నీవు నిదానించి మాట్లాడు. నీ మాటలు నీ నోటిలో నుంచి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కీర్తన 34వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ మాట మనకు హెచ్చరిక చేస్తుంది. నీ నోటిలో నుంచి కపటమైన మాటలు గాని చెడు మాటలు గాని పలకకుండా నీ నోటిని నీవు నీ పెదవులను కాపాడుకోవాలట. కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. మాటలు బయటికి రాకుండా ఉండాలంటే ఎలాగండి? చూడండి, మన యొక్క నోటిలో నుంచి మాటలు రాకుండా ఉండాలంటే ఈ పెదవులను ఇలా నొక్కబట్టారనుకోండి, మాటలు వస్తాయా? నోట్లోంచి మాటలు బయటకు వస్తాయా? ఒక్కసారి పెదవులను అందరూ నొక్కి పెట్టుకుని మాట్లాడండి, చూద్దాం ఎవరన్నా మాట్లాడగలుగుతారా? అందుచేత నీ పెదవులను కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? నీ నోటిలో నుంచి చెడ్డ మాటలు రాకుండా, వ్యర్థమైన మాటలు రాకుండా, కపటమైన మాటలు రాకుండా, స్వార్థమైన మాటలు రాకుండా నీవు నీ పెదవులను కాపాడుకోవాలి. నీ నాలుకను కపటమైన చెడ్డ మాటలు పలుకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోవాలి. రాకోకుండా
అందుచేత ప్రియమైన సంగమ, ప్రియమైన విశ్వాసులారా, ఒకవేళ ఇప్పటి వరకు నీ నోటిలో నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయా, బూతు మాటలు వస్తున్నాయా, అసూయపు మాటలు వస్తున్నాయా, గర్వపు మాటలు వస్తున్నాయా? ఒకవేళ వస్తున్నట్టయితే నీవు దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి. 141వ కీర్తనలో 3వ వచనంలో ఆ యొక్క చరణములో చెప్పబడిన ప్రార్థన నీవు చేయాలి. ఏమని ఉంది అంటే అందులో యెహోవా దేవా, నా నోటికి నా పెదవులకు అయ్యా నీవు కాపు పెట్టయ్యా అని ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? నాకు ధనమయ్యా, ధాన్యమయ్యా, ఆస్తులు తండ్రి, అంతస్తులు తండ్రి, బంగారం ఇవ్వతండి, వెండి ఇవ్వతండి, కోట్లు ఇవ్వతండి, మేడలు ఇవ్వతండి, నిప్పులు ఇవ్వతండి, వాహనాలు ఇవ్వతండి. ఇవి కాదు. యెహోవా నా పెదవులను, నా నోటిని నీవు కాచి కాపాడయ్యా. ఎందుకు తెలుసా? నా నోటిలో నుంచి చెడు మాటలు వస్తే నీవు రాసి పెట్టేసి ఆ తీర్పు దినమున, ఆ విమర్శ దినమున నాకు శిక్ష విధిస్తావు కదయ్యా. అందుచేత నీవు నా నోటికి కావలిగా ఉండుము అని ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, ప్రియతల్లులారా, యేసు కృప వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను సెలవిస్తున్న మాట, ఈ మాటలు మీరు జాగ్రత్తగా కాచుకున్నట్లయితే, ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే మీకు సమాధానము కలగటానికి ఈ మాట సెలవిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకునేదాము. ఎందుకనంటే ఈ మాటలు ఎందుకు చెబుతున్నావు? నీవు చెడ్డ మాటలు పలకొద్దు, మంచి మాటలు పలుకు అనే మాటలు మీకెందుకు చెబుతున్నావు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏ మాటలు ఇవి? చెడు మాటలు పలకొద్దు, మంచి మాటలు పలకండి. ఒకవేళ మీరు మంచి మాటలు పలకకుండా చెడు మాటలు పలికినట్లయితే విమర్శ దినమున దేవునికి నీవు లెక్క చెప్పాలి. నీవు నీతిమంతుడుగా నీ నోటి మాటను బట్టి, నీవు మంచివాడిగా నీ నోటి మాటను బట్టి చెప్పబడతాది. కాబట్టి నీ జీవితాల్లో సమాధానము కొరకు, నీ కుటుంబంలో సమాధానము కొరకు, నీ బ్రతుకులో సమాధానము కొరకు ఈ మాటలు మీకు చెబుతున్నాను. ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనుషులు బతుకుతాడు గనక ఆయన మాటలు మనలో ఉండాలి. ఎవరి మాటలు ఉండాలట? యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ అధ్యాయం 7వ వచనంలో ఎవరి మాటలు నీలో ఉండాలి? ఇప్పుడు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు అడిగినా నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన మాటలు మరి మనలో ఉన్నవా? ఆయన మాటలు ఏమిటి? ఆయన మాటలు ఏమిటి? ఆయన మాటలు ఏమిటి? యథార్థమైన మాటలు. ఆయన మాటలు ఏమిటి? ఇంపైన మాటలు. ఆయన మాటలు ఏమిటి? సమయోచితమైన మాటలు. ఆయన మాటలు ఏమిటి? మృదువైన మాటలు. అవి మంచి మాటలు. ఆ మాటలు నీలో ఉన్నవా? ఆ మాటలు నీవు పలకగలుగుతూ ఉన్నావా? కోపం వచ్చిందని, ద్వేషం వచ్చిందని, మాటలాడతలేదని, దెబ్బలాడుకున్నారని, ఘర్షణలు పడ్డారని, అప్పు ఇవ్వలేదని, అడిగితే పలకలేదని, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనల చేత చెడు మాటలు పలుకుతున్నారా? గమనించుకోవాలి. ఎందుచేతనంటే దేవునికి మనం లెక్క చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం పలికే ప్రతి మాటకు మనము సమాధానమే చెప్పాలి. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మనము భూమి మీద బ్రతుకుతున్నాం. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మన మాటలు కొద్దిగానే ఉండాలి. నీతి మీరిపోయి మాట్లాడకూడదు. నేను చదువుకున్నాను, మా అమ్మ నాన్నగారు నేను ఎక్కువ చదువుకున్నా, నేను ఎక్కువ మాట్లాడతా అనే ధోరణితో కొంతమంది యువత ఉండవచ్చు. నేను అధికారిని, నేను ఎక్కువ మాట్లాడతాను, మీరు నా కింద ప్రజలు అని కొంతమంది అధికారులు అనుకోవచ్చు. నేను నాయకుడిని, నేను ఒక శాసన సభ్యుడిని, నేను ఒక పార్లమెంటు సభ్యుడిని, నేను చెప్పినట్టు మీరు వినాలి, నా మాట మీరు వినాలి, నేను ఏది చెప్పినా ఇది శాస్త్రం అని కొంతమంది అనుకుంటున్నారేమో, మనకి తెలియదు.
ఎవరైనప్పటికీ, ఏ మనిషి అయినప్పటికీ దేవుని మాటకు లోబడి ఉండాలి, దేవుని మాటలకు కట్టుబడి ఉండాలి, దేవుని మాటలు ఆయన హృదయంలో ఉండాలి. ఆ మాటల చొప్పునే మనం మాట్లాడాలి. అలాగే ఆయన మాటలు మనలో ఉంటే మనం ఏది అడిగినా ఆయన ఇస్తాను అంటూ ఉన్నాడు. ప్రియులారా, కావున ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, పరిశీలించుకోండి, ఆలోచించుకోండి. ఇప్పటి వరకు ఎట్టి రీతిగా మాట్లాడారో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు చెడు మాటలు మాట్లాడే వారిగా ఉంటే ఇకనైనాను ఎప్పటి నుంచైనా మంచి మాటలు మాట్లాడచ్చు. దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలుగా మిగులుతూ ఇక నుంచైనా మంచి మాటలు మాట్లాడే వారిగా మీరు ఉండాలని, మీ కుటుంబానికి సమాధానము, మీ జీవితాలకు సమాధానము, మీ యొక్క బ్రతుకుల్లో సమాధానము కొరకు ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్న దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించును గాక. మీ అందరికీ నా వందనములు.